హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము టెట్ పేపర్ 1 సిలబస్ని పూర్తిగా తెలుగులో అయితే తెలుసుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లైన్ టు లైన్ మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా నేను ఓన్గా ప్రిపేర్ చేసిందే ఫ్రెండ్స్. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసి మీకోసం ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈరోజు సిలబస్తో పాటుగా ఆ సబ్జెక్ట్లో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కూడా మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఉంటే సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మీకు అక్కడ సిలబస్ చెప్తూ ఉన్నప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్, ఇందు నుంచి ఈ టాపిక్ నుంచి మీకు ఒక 2 మార్క్స్ వస్తాయి, 1 మార్క్స్ వస్తుంది అని ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్లో మనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, మనం బాగా చదవాలి, ఏ టాపిక్ని బాగా చదవాలి అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకోసం చాలా కష్టపడి తయారు చేశాను కాబట్టి ఒక చిన్న లైక్ అయితే మాత్రం చేసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో సైకాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నాను. మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, మెథడాలజీ క్లాసెస్ కూడా చెప్తున్నాను, అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ట్రిక్స్ చెప్తున్నాను, నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఈ సిలబస్ వచ్చేసరికి మనకి 25/3/2022 తెలంగాణ టెట్ నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి సిలబస్ ఆధారంగా తెలుగులోకి మీకు అనువదించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి పార్ట్ ఏ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులకి కండక్ట్ చేస్తారు. సెక్షన్ 1 వచ్చేసరికి పెరుగుదల వికాసం. సో ఈ పెరుగుదల వికాసంలో మనకి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీరు ఎక్కడైనా ఒక నోట్స్లో రాసుకోండి, మీకు క్లియర్గా ఎంత క్లియర్గా ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఫస్ట్ మనము పెరుగుదల వికాసము పరిణితి పరిపక్వత భావన స్వభావము దీని నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే, సో ఈ ఫస్ట్ దాని నుంచి మనకి 2 మార్క్స్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. 1 to 2 మార్క్స్ అయితే పెరుగుదల వికాసం పరిణితి పరిపక్వత భావన స్వభావం నుంచి 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వికాస నియమాలు విద్యా సంబంధ అనువర్తనం, దీని నుంచి కూడా మనకి 1 మార్క్ అనేది కంపల్సరీ, ఒక బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వికాసంని ప్రభావితం చేసే అంశాలు వికాసంలోని అంశాలు, వీటి నుంచి 1 మార్క్ వచ్చినా రాకపోయినా సరే నో ప్రాబ్లం, కానీ చదవండి. నెక్స్ట్ భౌతిక వికాసం మానసిక వికాసం ఉద్వేగ వికాసం సాంఘిక వికాసం నైతిక వికాసం భాషా వికాసం, దీని నుంచి మనకి 1 మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఇక్కడ పెరుగుదల వికాసంకి సంబంధించి ఈ 4 టాపిక్స్ నుంచి మనకైతే ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వివిధ దశలలో వికాసం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ శైశవ దశ బాల్య దశ కౌమార దశ వయోజన దశ, వీటి గురించి మనం క్లియర్గా చూసుకోవాలి. వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ క్లాసెస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ శిశు వికాస అవగాహన పియాజే కోల్బర్గ్ చోమ్స్కీ కార్ల్ రోజర్స్ ఎరిక్సన్, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సో పెద్దగా పట్టించుకోకండి. సో వీటి మొత్తం నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో కొంచెం స్ట్రాంగ్గా చదవండి ఈ టాపిక్స్ వచ్చేసి. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నైతిక వికాస సిద్ధాంతం భాషా వికాస సిద్ధాంతం ఆత్మభావన సిద్ధాంతం మనోసాంఘిక వికాస సిద్ధాంతం, దీని నుంచి కూడా మనకి 1 మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వైయక్తిక భేదాల నుంచి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకత అభిరుచులు వైఖరులు అలవాట్లు ఆలోచన, వీటి నుంచి మనకి 1 మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది. ప్రజ్ఞ నుంచి మనకి బాగా మీరు చదువుకోండి, ప్రజ్ఞ నిర్వచనాలు చదవండి. నెక్స్ట్ ప్రజ్ఞ యొక్క లబ్ధి, వీటన్నిటి గురించి మీకు ఫార్ములాస్తో లెక్కలు కూడా ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా మీరు చదువుకోండి. ప్రజ్ఞకు సంబంధించి కొన్ని రకాల పరీక్షల గురించి కూడా నేను చెప్పాను, వాటికి కోడింగ్స్ రూపంలో కొన్ని కథల రూపంలో క్లాసెస్ చేస్తున్నాను, సో అవి కూడా చూడండి. నెక్స్ట్ మూర్తిమత్వ వికాసం భావన లక్షణాలు ప్రభావితం చేసే కారకాలు, అలాగే మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు మనోలైంగిక వికాస సిద్ధాంతం సర్దుబాటు ప్రవర్తనా సమస్యలు మానసిక ఆరోగ్యం రక్షక తంత్రాలు, ఈ రక్షక తంత్రాలు మానసిక ఆరోగ్యం ప్రవర్తనా సమస్యలు సర్దుబాటు, ఈ 4 నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ అయితే మనకి కంపల్సరీ వస్తాయండి. నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు మనోలైంగిక వికాస సిద్ధాంతం మూర్తిమత్వ వికాస భావన లక్షణాలు ప్రభావితం చేసే కారకాల నుంచి, వీటి నుంచి అయితే మనకు 1 మార్క్ అనేది కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ శిశు వికాస అధ్యయన పద్ధతులు, మేడం గారు మీరు ఎలా చెప్తున్నారు అంటే, నేను ఆల్రెడీ
ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూశానండి. అన్నీ చూస్తే ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయనేది నేను ఒక దగ్గర నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. టోటల్గా మనకి ఏ టాపిక్స్ నుంచి కవర్ అవుతున్నాయని, అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా చేస్తాను. సో ఈ వీడియోలో అయితే మీకు ఆల్రెడీ చెప్తున్నాను. ఇప్పుడు మీకు సిలబస్ చెప్పేటప్పుడే ఈ టాపిక్స్ బాగా చదువుకోండి అని చెప్తున్నాను. సో శిశు వికాస అధ్యయన పద్ధతులు బాగా చదవండి. నెక్స్ట్ వికాస కృత్యాలు ఆటంకాలు, ఇది లైట్గా చదివినా పర్లేదు, బట్ చదవడం మానేయొద్దు. నెక్స్ట్ సెక్షన్ 2 అభ్యసనం అండి. అభ్యసనం నుంచి అభ్యసనం ప్రతి టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అభ్యసనం నుంచి మనకి ఒక 3 to 4 బిట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. సో అభ్యసనం భావన, స్వభావం, లక్షణాలు, రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు అండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏదో ఒక అభ్యసన సిద్ధాంతం గురించి మనకి తప్పకుండా క్వశ్చన్ అయితే వస్తుంది. థార్నడైక్ యత్న దోష సిద్ధాంతం, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, వైగోట్స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం, కోహ్లర్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతం, బండూరా పరిశీలన సిద్ధాంతం, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు, వక్రాలు, వీటన్నిటి గురించి క్లాసెస్ అయితే నేను చేశాను. వక్రాల గురించి, సిద్ధాంతాల గురించి, అభ్యసన బదలాయింపు గురించి చేశాను. నెక్స్ట్ ఈ అభ్యసన సిద్ధాంతాల గురించి చేస్తానండి. స్మృతి విస్మృతి గురించి కూడా నేను వీడియో చేశాను. నెక్స్ట్ అభ్యసనంలో ప్రేరణ పాత్ర గురించి కూడా చేశాను. అభ్యసన రంగాలు జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగం, వీటన్నింటి నుంచి కూడా మనకి ఒక 3 to 4 బిట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. సో ఎవరు కూడా వదలకుండా చాలా బాగా చదవండి. నెక్స్ట్ సెక్షన్ 3 బోధనా శాస్త్ర అవగాహన, అంటే పెడగాగి అండి. మనకి ఈ పెడగాగి నుంచి ఒక 3 to 4 బిట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. సో బోధన మరియు అభ్యసనం అంటే 6 బిట్స్ మనకి పెడగాగి నుంచి ఇస్తున్నారని చెప్పారు కదా. సో దాంట్లో మనకి మెయిన్గా చూసుకుంటే బోధన మరియు అభ్యసనం, అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసకులపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం, విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య, బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన, వైయక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనం, తరగతి గది సమూహము, నాయకత్వము, వ్యవస్థీకృత అభ్యసనం, బోధనా దృక్పథాలు. సో వీటన్నిటి గురించి కూడా మనకు ఒక 6 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బోధనా శాస్త్ర ప్రణాళిక, ప్రణాళికాబద్ధమైన కార్యకలాపంగా బోధన, బోధనలోని దశలు, హెర్బార్డ్ సోపానాలు, సాధారణ మరియు శాస్త్రాల వారీగా ఉపాధ్యాయునికి ఉండవలసిన నైపుణ్యాలు. నెక్స్ట్ తరగతి గది నిర్వహణ, మార్గదర్శకత్వం, మంత్రణం, ఖచ్చితంగా ఒక బిట్ కంపల్సరీ పడిపోతుంది. నెక్స్ట్ అభ్యసనాన్ని అంచనా వేయటం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఈ CCE కూడా మనకి ఒక బిట్ అనేది కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 బాలల హక్కులు, అలాగే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం, ఈ రెండింటి గురించి కూడా ఒక బిట్ అయితే మనకి కంపల్సరీ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. సో మనకి సైకాలజీకి సంబంధించి ఈ విధంగా అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతిదీ కూడా నేను మీ అందరికీ కూడా క్లియర్గా వివరించాను. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇవి నోట్ చేసుకోండి. ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వస్తున్నాయి కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను కదా. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే జనరల్ తెలుగు అండి. జనరల్ తెలుగు 24 మార్క్స్కి మనకి కండక్ట్ చేస్తున్నారు. సో దీని సిలబస్ మనం ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ పఠన అవగాహన, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, దీని నుంచి మనకు అలా 10 మార్క్స్ అయితే పడిపోతున్నాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ప్రాచీన, ఆధునికం, ఇక్కడ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోండి. 2015లో రూపొందించిన పుస్తకాల ఆధారంగా అయితే మీరు ఖచ్చితంగా చదవాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీని నుంచి మనకి ఒక 2 to 3 బిట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్య పుస్తకాల్లోని ఇతర తెలుగు కవులు, రచయితలు, ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, పదజాలము, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్వార్థాలు. సో దీని నుంచి ఒక 2 to 3 ఇక్కడ మనకి 10 బిట్స్ వస్తున్నాయి. ఇక్కడ పఠన అవగాహన, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. నెక్స్ట్ తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ప్రాచీనం, పాఠ్యపుస్తకాల ఆధారంగా అయితే 2 to 3 బిట్స్ వస్తున్నాయి. ఈ తెలంగాణ కవులు, ఇవి యొక్క రచయితల నుంచి మనకు ఒక 2 బిట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, వీటన్నిటి నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఈ పదజాలం చూసుకుంటే వీటన్నింటి నుంచి కూడా మనకి ఒక 5 to 10 బిట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ భాషాంశాలు
మనం చూసుకుంటే భాషా భాగాలు, క్రియలు, సమాపక అసమాపక క్రియలు, విభక్తులు, లింగాలు, కాలాలు, విరామ చిహ్నాలు, వచనాలు, పారిభాషిక పదాలు, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ సంయుక్తాక్షరాలు, పరుషాలు, శరళాలు, అనునాసికాలు, ఓష్మాలు, అంతస్తాలు, కళలు, ధృత ప్రకృతికములు, సందులు, నిర్వచనాలు, తెలుగు సందులు, అత్వ ఇత్వ ఉత్వ ఎడాగమ సందులు. వీటన్నిటి నుంచి మనకు ఒక 5 బిట్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తున్నాయి. సో ఏ టాపిక్ని కూడా తెలుగులో వదలడానికి వీలు లేదు. ఎందుకంటే గ్రామర్ పార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు ఏ సైడ్ నుంచి బిట్టిస్తాడు అనేది మనకి ఎవరం కూడా కరెక్ట్గా చెప్పలేము. కాబట్టి మొత్తం కూడా మీరు తెలుగుకి వచ్చేసరికి చదువుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ సంస్కృత సందులు, సవర్ణ దీర్ఘ గుణ యణాదేశ సంధి, వృద్ధి సందులు, సందులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం, సమాసాలు, నిర్వచనాలు, విగ్రహ వాక్యాలను గుర్తించడం, విగ్రహ వాక్యాలు సమాన పదాలుగా కూర్చడం, ఛందస్సు, గురు లఘువులు గుర్తించడం, అలంకారాలు, వాక్యాలు రకాలు, ఆశ్చర్యార్థక, విద్యార్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్స్యార్థక, నిషేధార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కర్తరి కర్మణి వాక్యాలు, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు గుర్తించడం, అలాగే అర్ధ విపరిణామం. ఇదంతా కూడా మనకి తెలుగు గ్రామర్ పార్ట్కి సంబంధించి. సో దేన్ని కూడా మిస్ చేయడానికి వీల్లేదు. మీకు కావాలి అనుకుంటే దీని మీద నేను క్లాసెస్ కూడా చేస్తున్నాను చాలా సింపుల్ వేలో. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకు అది కంటెంట్ నుంచి అయితే ఈ విధంగా వస్తున్నాయి. సో మనం తెలుగు బోధనా పద్ధతులు చూసుకుంటే 6 మార్క్స్ అండి. ఇది మనకి 6 మార్క్స్ అయితే మనకి తెలుగు బోధనా పద్ధతులు. సో ఫస్ట్ వన్ భాష, మాతృభాషలో బోధన లక్ష్యాలు. సెకండ్ వన్ భాష, వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం. తర్వాత భాషా నైపుణ్యాలు, సాధించవలసిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం, బోధనా పద్ధతులు. తర్వాత ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమాలు. తర్వాత బోధనాభ్యసన ఉపకరణాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనం. సో వీటి నుంచి మనకి 6 మార్క్స్ వస్తున్నాయి. టాపిక్స్ వచ్చి 7 ఉన్నాయి. కాబట్టి ఈచ్ వన్ టాపిక్ నుంచి కూడా ఈచ్ వన్ బిట్ అయితే వస్తుంది. సో ఏది కూడా మీరు మిస్ చేయడానికి అస్సలు వీల్లేదు. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ మార్క్స్ 30 మార్క్స్ అండి. కంటెంట్ వచ్చేసరికి 24 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సెకండ్ వన్ టెన్సెస్, థర్డ్ వన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఫోర్త్ వన్ ప్రిపోజిషన్స్ and articles, fifth one degrees of comparison, sixth one direct and indirect speech, seventh one question and question tags, active and passive voice, ninth one phrasal verbs, 10th one reading comprehension, 11th one composition, 12th one vocabulary, 13th one meaning of idiomatic expressions, 14th correction of sentences, 15th sequencing of the sentences in the given paragraph, అలాగే 16th error identification within sentence. సో మనకు ఇంగ్లీష్ వచ్చేసరికి టోటల్గా గ్రామర్ పార్ట్ అంతా కూడా మనం కవర్ చేయాలండి. ఎందుకంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి గ్రామర్ కాబట్టి మనం ఏది చదవాలి ఏది చదవకూడదని చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు దేని నుంచి క్వశ్చన్ ఇస్తారనేది ఎవ్వరం కూడా చెప్పలేము ఫ్రెండ్. సో ప్రతి ఒక్కరూ అన్నీ కూడా చదవాలి. నెక్స్ట్ పెడగాగి, అది కంటెంట్ అండి. కంటెంట్ నుంచి అవే వస్తున్నాయి. పెడగాగికి మనం చూసుకుంటే 6 మార్క్స్ అండి. పెడగాగి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. థర్డ్ వన్ ఫోనెటిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ LSRW. తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంట్రొడక్షన్, డెఫినిషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్, methods and techniques of teaching English, remedial teaching. Next to teaching of structures and vocabulary items, teaching learning materials in English, lesson planning, curriculum, textbooks, evaluation, English language teaching, CCE నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో ఇవన్నీ కూడా మనకి మెథడాలజీకి సంబంధించి మనం చదువుకోవాలి. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఒక మంచి ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఇంగ్లీష్ మెథడాలజీ చదివితే అది తలకెక్కదు, అసలు మీకు బుర్రకి పట్టించుకోరు కూడా. సో మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీరు క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అవనివ్వండి, లేదా మీరు మోడల్ పేపర్స్ అవనివ్వండి, ప్రీవియస్ పేపర్స్ అవనివ్వండి, 20 to 50 పేపర్స్ చేయండి. మీకు అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మనకి తెలుగు,
ఇంగ్లీష్ మెథడాలజీకి వచ్చేసరికి మనము ప్రాక్టీస్ చేయాలండి. ఈ 6 మార్క్స్కి మనం మొత్తం చదువుకొని కూర్చుంటే టైం వేస్ట్ తప్ప మనకి ఇంకేం ఉండదు. సో మనం ఈజీగా 4 మార్క్స్ మనం స్కోర్ అయితే చేసేయచ్చు. ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ మీరు చేస్తూ ఉన్నట్లయితే. సో ఇంగ్లీష్ గ్రామర్కి ఇంగ్లీష్ పెడగోగికి సంబంధించి అయితే ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం చూసుకుంటే పార్ట్ బి గణితం కంటెంట్ 24 మార్కులకి కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ వన్ సంఖ్యామానము, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలు, సంఖ్యలు వాటి చతుర్విధ ప్రక్రియలు, కూడిక, తీసివేత, గుణకారము, భాగహారము, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, కసాగు, గసాబా వాటి మధ్య సంబంధం, భారతీయ ద్రవ్యమానము, సంఖ్యారేఖపై సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలను ప్రదర్శించడం, అంతమయ్యే అంతం కాని దశాంశ భిన్నాలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, పైథాగరియన్ త్రికాలు, సంఖ్యామానం యొక్క అనువర్తనాలు. కంటెంట్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే సిలబస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఉంది సిలబస్. సో మనము మ్యాథ్స్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే మ్యాథ్స్ కూడా మీరు కంటెంట్ అండ్ పెడగోగి మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. మీరు చదవండి ప్రాక్టీస్ చేయండి. ఇందులో కూడా పర్టిక్యులర్ టాపిక్ ఇదే టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అనేది లేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూశాను. సో దాంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా అయితే మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ నుంచి బిట్స్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా 100 చొప్పున ప్రీవియస్ బిట్సే నేను మీకు ప్రిపేర్ చేసి పెట్టాను. అదేంటంటే స్టార్టింగ్లో నేను వాయిస్ ఓవర్ కొంచెం చిన్నగా అయితే వినిపిస్తుంది, కానీ మీకు అది చాలా మంచి కంటెంట్ అండి. ఒకసారి మీరు చూస్తే మీకు క్వశ్చన్స్ ఫార్మింగ్ ఏ విధంగా వచ్చిందనేది మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ భిన్నాలు, భావన, క్రమ అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు, దశాంశ భిన్నాలు, చతుర్విధ ప్రక్రియలు. అంటే ఈ యొక్క దశాంశ భిన్నాలపై చతుర్విధ ప్రక్రియలు అండి. నెక్స్ట్ భిన్నములను చిత్ర రూపంలో ప్రదర్శించుట, భిన్నముల సంఖ్యారేఖపై ప్రదర్శించుట, వ్యుత్క్రమ భిన్నముల నిజ జీవిత అనువర్తనాలు. నెక్స్ట్ అర్థమెటిక్, ఏకవస్తు పద్ధతి, శాతములు, లాభములు మరియు నష్టము, నిష్పత్తి మరియు అనుపాతము, అనులోమానుపాతము, రుసుములు, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, కాలము మరియు పని, కాలము మరియు దూరము, పన్నులు, చక్రవడ్డీ, కాలము మరియు పని, కాలము మరియు దూరము, అలాగే పన్నులు. నెక్స్ట్ రేఖాగణితము, ద్విమితీయ త్రిమితీయ ఆకారాలపై ప్రాథమిక అవగాహన, కోణములలో రకాలు, కోణం నిర్మించుట మరియు కొలచుట, రేఖలు, కోణములు, త్రిభుజాలు రకాలు, చతుర్భుజాలలో రకాలు, సర్వ సమానత్వం, త్రిభుజ సమానత్వం నియమాలు మరియు చతుర్భుజాల నిర్మాణం, జ్యామితీయ ఆకారాలు, త్రిమితీయ ఆకారాలను ద్విమితీయంగా చూపుట, యూలర్ సంబంధాలు, త్రిభుజాలు రకాలు, సమాంతర చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, రాంబస్, దీర్ఘచతురస్రం, చతురస్రం, వృత్తం, ప్రాథమిక అవగాహన, సౌష్ఠవం. 2 నుంచి ఒక 3 బిట్స్ అయితే మనకి దీని నుంచి కంపల్సరీ వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొలతలు, పొడవు, బరువు, ఘనపరిమాణము, సమయము, మూల ప్రమాణాలు, సమఘనము, దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యము, ఘన పరిమాణములు, త్రిభుజము, చతుర్భుజము, సమాంతర చతుర్భుజము, దీర్ఘచతురస్రము, రాంబస్, చతురస్రము మరియు ట్రిపీజియం యొక్క చుట్టుకొలతలు, వైశాల్యములు, వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్త వైశాల్యం, వృత్తములలో భాగాలు, జ్యా మరియు స్పర్శరేఖలు, దత్తాంశ విశ్లేషణ మరియు దత్తాంశము, పరిచయము, దత్తాంశమును ప్రదర్శించుట, పౌనఃపుణ్య విభాజన పట్టికను తయారు చేయట. సో వీటి నుంచి కూడా మనకి ఒక 3 to 4 బిట్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బార్ గ్రాఫ్, పటచిత్రాలు, సోపాన చిత్రాలు, కమ్మీ చిత్రాలు, అవర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యమం, మధ్యగతం మరియు బాహుళకం, విచలన పద్ధతిలో అంకమధ్యమం, సంచిత పౌనఃపుణ్య విభాజన పట్టికలు, పౌనఃపుణ్య వక్రాలు, సంచిత పౌనఃపుణ్య వక్రాలు. తర్వాత బీజగణితం, పరిచయం, సామాన్య సమీకరణాలు, ఒక చరరాశితో కూడిన రేఖీయ సమీకరణాల సాధన, ఎక్స్పోనెన్షియల్స్, పవర్స్, బీజీయ సమాసాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు మరియు భాగహారాలు, కారణాలుగా విభజన. దీని నుంచి కూడా మనకి 3 to 4 బిట్స్ అయితే మనకి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి టాపిక్ కూడా మ్యాథ్స్ నుంచి మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ గణితం మెథడాలజీ అండి. ఈ గణితం మెథడాలజీ మనకి 6 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో ఒకసారి సిలబస్ చూసుకుందాము. గణితము, భావన మరియు స్వభావము, గణితం యొక్క బోధనా గమ్యాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు మరియు విద్యా ప్రమాణాలు, గణిత బోధనా పద్ధతులు,
గణితంలో బోధనా వనరులు, బోధనాభ్యసన పరికరాల వినియోగం, ప్రణాళికాబద్ధమైన కార్యంగా బోధన, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం, పద్ధతులు, వ్యూహాలు, సాధన నికషను తయారు చేయటం, నిర్వహించటం మరియు విశ్లేషించడం, లోపాలను గుర్తించటం మరియు రెమెడియల్ బోధన, గణిత ఉపాధ్యాయుడు, వనరుల వినియోగం, విద్యా ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకము. సో ఈ విధంగా అయితే మనకి గణితం మెథడాలజీ సిలబస్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి 6 మార్క్సే కాబట్టి టోటల్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ కంటెంట్ అండి. ఈ సైన్స్ కంటెంట్ వచ్చేసరికి నా కుటుంబం, వంశవృక్షము, వలసలు, కుటుంబంలో మార్పులు, వ్యక్తిగత మరియు సమిష్టి కుటుంబాలు, పండుగలు. దీని నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ పని మరియు ఆటలు, వృత్తులు, బాల కార్మికులు, ఆటలు, స్థానికం, జాతీయ మరియు అంతర్జాతీయం, మార్షల్ ఆర్ట్స్, శ్వాస వ్యవస్థ మరియు గాలి పీల్చుకోవడంపై ఆటల యొక్క ప్రభావం, ఫెయిర్లు మరియు సర్కస్, మొక్కలు మరియు జంతువులు. ఈ సెకండ్ టాపిక్ నుంచి కూడా ఒక 1 బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. మొక్కలు మరియు జంతువులు, మన పరిసరాలలోని మొక్కలు మరియు జంతువులు, వాటి ఉత్పత్తులు, మొక్కలలోని భాగాలు, కిరణజన్య సంయోగక్రియ, పుష్పంలోని భాగాలు, ప్రత్యుత్పత్తి, పరాగ సంపర్కము, ఫలాలు మరియు విత్తనాలు, వన్యజాతి, పెంపుడు మొక్కలు, వన్యజాతి మరియు పెంపుడు జంతువులు, వాటి ఆహారం మరియు జంతువుల్లో దంత విన్యాసం. సో దీని నుంచి కూడా మనకి ఒక మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ మన ఆహారంలోని రకాలు, ధాన్యాలు మరియు కూరగాయలు నిల్వ చేసే పద్ధతులు, ఆహారాన్ని నిల్వ చేయటం, జంతువుల నుంచి లభించే ఆహారంలోని పోషకాలు, వ్యాధులు. సో దీని నుంచి మనకి ఒక బిట్ వస్తుంది. ఆవాసం, ఆవశ్యకత, ఇళ్లలో రకాలు, విద్యుత్ ఉపకరణాలు, వాటి ఉపయోగం, చీమలు మరియు తేనెటీగల యొక్క సామాజిక జీవనం, జంతువుల ఆవాసం వైవిధ్యత. దీని నుంచి మనకు ఒక బిట్ అయితే వస్తుంది. తర్వాత గాలి ఆవశ్యకత, సంఘటనము, వాతావరణ పీడనము, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, నియంత్రణ, గాలి కాలుష్యం, దాని ప్రభావాలు, నియంత్రించే పద్ధతులు, హరిత గృహ ప్రభావం, శక్తి, పునరుత్పాదకత, పునరుత్పాదకం కానీ శక్తి వనరులు, భవిష్యత్ శక్తి వనరులు. సో దీని గురించి కూడా మనకి 1 to 2 బిట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయండి. నెక్స్ట్ నీరు ఆవశ్యకత, నీటి వనరులు, చెరువులు, ద్రవాలను కొలిచే పద్ధతులు, నీటి కాలుష్యము, దాని ప్రభావాలు, నియంత్రించే పద్ధతులు, నీటిని శుద్ధి చేయటము, వరదలు మరియు కరువు, మానవ శరీరం, ఆరోగ్యం మరియు పరిశుభ్రత మరియు అంతర్గత అవయవాలు, ఎముకలు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ మరియు ప్రథమ చికిత్స. సో దీని నుంచి మనకి ఒక 2 to 3 బిట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా చదవండి. తర్వాత పటాలు, దిక్కులు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, భారతదేశం. దీని నుంచి మనకి 1 to 2 బిట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి, మానవ పరిణామ క్రమము, పూర్వ చారిత్రక యుగము, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి, వారసత్వం, నాగరికతలు, మధ్యయుగం నాటి సంస్కృతి. సో దీని నుంచి కూడా మనకి 1 బిట్ అయితే వస్తుందండి. నెక్స్ట్ మధ్యయుగం నాటి సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, మత ఉద్యమాలు, జైన బౌద్ధ మతాలు, భక్తి ఉద్యమాలు, ప్రముఖ వ్యక్తులు, భారత స్వాతంత్ర పోరాటం, ఆధునిక భారతదేశం, మన దేశం, ఉనికి మరియు విస్తరణ, ప్రధాన భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి, సహజ వనరులు, ఖండాలు మరియు మహాసముద్రాలు, చారిత్రక ప్రదేశాలు, జనాభా విస్తరణ, మన రాష్ట్రం, సంస్కృతి, రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ మరియు స్థానిక అత్యవసర విలువలు, రాష్ట్ర చిహ్నాలు, నాగరికతపై నదుల యొక్క ప్రభావం. దీని నుంచి ఒక 2 to 3 బిట్స్ అయితే మనకి వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ భారత రాజ్యాంగం, ముఖ్య అంశాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, బాలల హక్కులు, రక్షణ, భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదం నుంచి రక్షణ, 108, 104 సేవలు. సో దీని నుంచి మనకి ఒక 2 బిట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మనకి కంటెంట్కి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది. దేశము, మన దేశము అనేసరికి మనం భారతదేశం గురించి చదవాలి. అలాగే మన రాష్ట్రము అనేసరికి ఇక్కడ మనము తెలంగాణ గురించి చదవాలి, ఎందుకంటే ఇది తెలంగాణ టెట్ కాబట్టి. నెక్స్ట్ మెథడాలజీ 6 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. సో మెథడాలజీ మనం చూసుకుంటే పరిసరాల విజ్ఞానం, ఆవశ్యకత, భావన మరియు పరిధి, సైన్స్ అండ్ సోషల్ 2 కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణల విద్యా ప్రమాణాలు, సైన్స్ అండ్ సోషల్ ఇక్కడ కూడా మీరు 2 చదువుకోవాలి. సైన్స్ మరియు సోషల్ సంబంధము, విద్యా ప్రణాళిక, అభ్యసన వాతావరణము, నిరంతర సమగ్ర మూల్యాంకనము. ఇవి కూడా సేమ్ 6 ఉన్నాయి. 6 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో 6 టాపిక్స్కి 6 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకి సిలబస్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్.
ఈ సిలబస్ గురించి నేను మీకు అందరికీ క్లియర్గా వివరించాను. అలాగే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా వివరించాను. సో ఇదంతా మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ అండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో ఇంకా మిగతా క్లాసెస్ కూడా చేస్తున్నాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్.